మీరు మూసీ రివర్ ఫ్రంట్ గురించి ఎట్లా ఆలోచిస్తున్నామో ఇదే రకంగా దాదాపు అన్ని నగరాల్లోనూ ప్రతి నగరంలోనూ మీరు యూరోప్లో ఎక్కడికి పోయినా కానీ అమెరికాలో ఎక్కడికి పోయినా కానీ ప్రతి నగరంలోనూ ఒక నది ఉంటుంది. నది వెంబడి బిజినెసెస్ జరుగుతున్నాయి. దే హ్యావ్ బికమ్ బిలియనీరింగ్ తయారయ్యారు. దాంట్లో పేద ప్రజలకు కూడా హక్కులు కల్పించడం జరుగుతుంది. పేద ప్రజలు తీసేయడం జరగదు. ఎవరైతే ఇప్పుడు అక్కడక్కడ అంగళ్ళు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ రీఓరియంట్ చేసి తప్పనిసరిగా వాళ్ళకి ఆఖరి జోన్స్లోనే ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం. అది కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. ఇకపోతే ఎప్పుడు కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది క్లైమేట్ చేంజ్ అనేది ఈజ్ ఇన్ అవర్ డోర్ స్టెప్. జరుగుతూ ఉంది ఇప్పుడు క్లైమేట్ చేంజ్. ఈ క్లస్టర్ ఆఫ్ రైన్స్ ఎన్ని పడుతున్నాయో ముందుకు మనం చూడలేదు. మేము కలెక్టర్గా పనిచేసినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక రెయిన్ వచ్చేది, ఇంత పెద్ద రెయిన్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవ్రీ 10 రోజులకు వస్తూ ఉంది రెయిన్. హెవీ రెయిన్ వచ్చేస్తూ ఉంది, డౌన్ పోర్ వస్తూ ఉంది. మనం ఎంత చేసినా ఏమి అరకట్లేకపోతున్నాం. అందుకని ఈరోజు నగరంలో చూస్తే కూడాను వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ చేయమని చెప్పారు సీఎం గారు. ఆల్మోస్ట్ 10 ప్రాంతాలు మొదలుపెట్టాం, ఒక్కొక్కటి 10 లక్షలు. అటువంటివి ప్రతి దగ్గర వాటర్ నుంచి దగ్గర చేయాలని ఇక్కడే కాదు వరంగల్లో చేయాలి, కరీంనగర్ నుంచి ప్రతి నగరం 95 చేయించారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అట్లాగే మనం హైడ్రా తీసుకొచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం హైడ్రాది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పాము. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్కి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నేను సెక్రటరీగా ఉన్నాను. దాంట్లో వివిధ సెక్రటరీలు ఉన్నారు. మేమందరం కూడా హైదరాబాద్ నగరాన్ని డిజాస్టర్ ప్రూఫ్గా ఎలా చేయాలి. ఒక్కసారి విపరీతమైన వర్షం ఊర్లో పడిందంటే అన్ని పనులు ఆగిపోతాయి, ఎవరు పోరు, నగరానికి నష్టం వస్తుంది. మీరు బయట నగరాలు మనం చూసినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు తట్టుకుని నగరాలు కట్టుకున్నారు, వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దానివల్ల నగరంలో ఉన్నటువంటి బిజినెసెస్ దెబ్బతినట్లేదు. పేద ప్రజలు ముఖ్యంగా హర్ట్ అయ్యేది ఎవరంటే చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళ బిజినెస్ కొట్టుకుపోతాయి, వర్షాలు తడిచిపోతాయి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి ట్రాఫిక్ సమస్యలు రాకుండా దానికి హైడ్రాను తీసుకురావడం జరిగింది. ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వి ఆల్సో రిక్వెస్ట్ యువర్ ఫుల్ కోఆపరేషన్ ఇన్ దిస్. దయచేసి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడుతున్నారు మీడియా సోదరులు. అండ్ దెన్ సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మన నగరానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదని మనం తిరిగి సంపాదించుకోబోతున్నాం. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్లు పారుతుంటాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు, ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతపు తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు, ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో 10 లక్షల స్థలాలు ఈరోజు 100 కోట్లే కూర్చున్నాయో, ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది. అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది. కాబట్టి దీన్ని మీరందరూ సహకరించాలి. మేమైతే ఏర్పాటు చేసిన కమిటీల్లో వీలైనంత మంది ప్రజా స్వచ్ఛంద సంస్థ తీసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళతో కలిసి పనిచేస్తాం. We will walk with the people, we walk with the people's organizations, we will walk with media.